దేశానికి అత్యధికంగా వర్షాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత 2 రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. దేశానికి అత్యధికంగా వర్షాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత 2 రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. అటు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈసారి చాలా అర్లీగానే అటు కేరళను నైరుతి రుతుపవనాలు అయితే తాకనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి కంప్లీట్ గా? మాధురి, వాతావరణ శాఖ చల్లని కబురు అందజేసింది. ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎండ తీవ్రతకి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు మన దేశంలో ప్రవేశించేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చల్లని కబురు తెలియజేసింది. మొత్తంగా కేరళకి ఈ నెల 23వ తారీఖు కల్లా రుతుపవనాలు చేస్తాయంటూ కూడా ఒక పక్క వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ దానికి సంబంధించి అంతకంటే ముందే చేరేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో సుమారు 68 మండలాలకు పైగా వడగాలు వీచాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంది. మొత్తంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు 68 మండలాల్లో వడగాళ్లు వీచాయి. దాంతో పాటు ఒక పక్క 24 మండలాల్లో తీవ్రంగా వడగాళ్లు వీచినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అందజేసినటువంటి సమాచారం మేరకు చల్లని కబురైతే చెప్పుకోవచ్చు. మొత్తంగా రాష్ట్రంలో ముందుగానే గత 2 రోజులుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే పూర్తిగా కూడా ఎండ తీవ్రత వల్ల అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరొక పక్క వాతావరణ